సెంటర్ దగ్గర 10 నుంచి 10 నిమిషాలకు రేణుకా టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తూ ఆయన డబ్బులు ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ కనబడటం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలిసినట్టే. తర్వాత అక్కడి నుంచి మహాలక్ష్మి జ్యువెలర్స్ వీడియో కెమెరాలను సీసీటీవీ ఫుటేజ్లను, అలాగే దాని పక్కన ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీసీటీవీ ఫుటేజ్లను, అలాగే దాని పక్కనే ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ సీసీటీవీ ఫుటేజ్లోనూ అండర్ పాస్లోంచి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గూగుల్ టైం లైన్ అనేటువంటిది ఈ రెండు ఫోన్లో ఒకటే గూగుల్ మెయిల్ ఐడి ఉండడం వల్ల ఈ గూగుల్ టైం లైన్ అనేటువంటిది అతను ప్రయాణం చేసినటువంటి దారిని స్పష్టంగా తెలియజేసింది. ఆ యొక్క లైన్ని మేము ఎక్కడైతే సీసీటీవీ కెమెరాల్లో ఏ క్షణంలో కనబడ్డారు అనే దాంతో మ్యాచ్ చేసాం. ఇప్పుడు 9:40 దగ్గర దేవి అపార్ట్మెంట్ దగ్గర కనబడ్డారు. తర్వాత 10 నుంచి 10 నిమిషాల వరకు టిఫిన్ సెంటర్ దగ్గర కనబడ్డారు. అట్లాగే 11 గంటల ప్రాంతంలో ± ఒక 2 minutes అంటే 10:58కి మహాలక్ష్మి జ్యువెలర్స్లో, 11:02కి అక్కడ ఉన్నటువంటి SBIలో, అలాగే అదే టైంలో రిలయన్స్ స్మార్ట్లో కనబడటం, ఆయన ప్రయాణం చేసి ఎండ్ ఎక్కడైతే ఫైనల్గా స్విచ్ ఆఫ్ అయిందో అక్కడ ఆ ప్లేస్ ఎక్కడైతే ఆగిందో ఆ ప్లేస్ని, వీటన్నింటినీ కూడా గూగుల్ టైం లైన్తో ఈ యొక్క మ్యాపింగ్ చేసుకొని ఆ దారిలో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాస్ని మేము వెరిఫై చేసేదానికి సిఐ కంకిపాడు అలాగే వారి యొక్క టీంని ప్రత్యేకించి కేటాయించి ఎస్ఐస్ని దాన్ని పూర్తిగా ఆ యొక్క మధురానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సందుల్లో, అన్ని రోడ్లలో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ని ఆయన ఏదైతే మనం అనుకుంటున్నామో ఫస్ట్ 9:45 కనబడ్డారు. 9:45 నుంచి 1:15 వరకు ఎంతైతే సమయం ఉంటుందో ఆ మొత్తం సమయాన్ని అక్కడ పూర్తిగా గాలించడం జరిగింది. సో ఆ 1 తర్వాత 3 o'clock వరకు, ఎందుకంటే అక్కడ మనసు మార్చుకొని సెల్ ఫోన్ ఇసిరేసి ఎక్కడికన్నా మళ్ళీ ఆ దారిలో వెళ్తారనే ఉద్దేశంతో 3 గంటల వరకు అన్ని సీసీటీవీ కెమెరాస్ని మా యొక్క సిబ్బందిని పంపించి క్షుణ్ణంగా వెతకడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఒక్కొక్క సీసీటీవీ క్లిప్ రావడం, దాంతోపాటు ఈ యొక్క మిస్సింగ్ కేసు అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఛాలెంజింగ్గా తీసుకొని మా ఐజీ గారు, అట్లాగే మా యొక్క సీనియర్ ఆఫీసర్స్, ఐజీ లా అండ్ ఆర్డర్ సార్, అట్లాగే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ మాకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే పారాఫెర్నాలియా, అలాగే ఏ విధమైనటువంటి సదుపాయాలు కానీ ఇమీడియట్గా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దీంట్లో సిఐఎస్ఎల్ వాళ్ళు కూడా మా సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిఐఎస్ఎల్ కూడా దీంట్లో మంచి ఇన్పుట్స్ని, అలాగే సిడిఆర్స్ని, ఐపీడిఆర్స్ని, అలాగే జిఆర్పిఎస్ని అన్నింటినీ కూడా సకాలంలో ప్రొడ్యూస్ ఇవ్వటం వల్ల మేము ఈ యొక్క కేసు అలాగే రకరకాలటువంటి ఇన్వెస్టిగేషన్ అని చాలా ముందుకు తీసుకెళ్ళగలిగాము.